ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కోనసీమలో చంద్రబాబు పవన్ పర్యటించనున్నారు. అంబాజీపేట, అమలాపురంలో భారీ రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అంబాజీపేట చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అమలాపురం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. సుమారు 7 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనుంది. అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో రాత్రి 7 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. మీటింగ్ అనంతరం అమలాపురం కిమ్స్లో చంద్రబాబు బస చేయనున్నారు. రేపు ఉదయం జిల్లా నాయకులతో, లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. థ్యాంక్ యూ ప్రియా. అనపర్తి నియోజకవర్గంలో అసంతృప్తి శాఖలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు అనపర్తి పెక్కవోలు నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కండువా కప్పుకుని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆయన అడ్డుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో మీకు మద్దతు తెలపడం లేదు, ఖచ్చితంగా మీరు ప్రచారం చేయదలుచుకుంటే మీరు ఇండివిజువల్గా చేసుకుంటే తప్ప మా పార్టీ కండువా కప్పుకోవద్దు, ఒకవేళ మా పార్టీ కనుక ఫైనల్గా మిమ్మల్ని నిర్ణయిస్తే కనుక మేమే మిమ్మల్ని తీసుకొస్తాం, అప్పటి వరకు కూడా మీరు ప్రచారం మీరు ఇండివిజువల్గా చేసుకో, మీరు బీజేపీ పరంగానే చేసుకోవాలని చెప్పి కొంతమంది కార్యకర్తలు ఆయన అడ్డుకున్నారు. దాంతో ఆయన అక్కడికప్పుడు ఆ జెండాలను, టీడీపీ జెండాలను అలాగే కండువాలను తీసేసి ప్రచారం కొనసాగించారు. ఏది ఏమైనా అనపర్తి నియోజకవర్గంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు కేటాయించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటు నల్లమిల్లిలో ఆయన అనపర్తి నియోజకవర్గంలో ఆయన పలు మండలాలు తిరుగుతూనే ఉన్నారు. అప్పటికి న్యాయం కోసం నల్లమిల్లి అంటూ ప్రతి గ్రామాన్ని టచ్ చేసి వాళ్ళ సలహాలు కోరుతారు, ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతూనే ఉన్నారు. ఏం చేద్దాం, కూటమిలో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి కేటాయించింది, కానీ టీడీపీ నుంచి పోటీ చేయదలుచుకున్నాను కాబట్టి ఏం చేయాలి అనే అభిప్రాయం మీద ప్రజాభిప్రాయ సేకరణ కుటుంబ సమేతంగా భార్య, కొడుకు, కుమార్తె, ఆవిడతో పాటు తల్లితో కూడా ఆయన ప్రచారం చేస్తున్నాను, ఇంటింటికి వెళ్ళి తలుపు తడుతున్నారు. నాకు జరిగిన అన్యాయం ఇది, ఏం చేయమంటారు, మీరు ఏం చెప్తేనే నేను చేస్తాను. కొంతమంది కార్యకర్తలు అయితే ఆయన కోసం ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు నల్లమిల్లి కూడా 2-3 స్థానిక నాయకులతో మాట్లాడారు. దాంతో తూర్పుగోదావరి జిల్లాలోనే సీనియర్ టీడీపీ నేతలైన బుచ్చి చౌదరి కావచ్చు, అలాగే చినరాజప్ప కావచ్చు, బొడ్డు వెంకటరమణ చౌదరి, వీళ్ళందరూ కూడా వెళ్ళి నల్లమిల్లిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా నల్లమిల్లి ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదని చెప్పి ఖచ్చితంగా తనకు సీటు కావాలి, తను నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవాల్సింది. అలాగే సుమారుగా 250 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. సో వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే కనుక ఖచ్చితంగా నేను పదవిలో ఉండాలి. 42 ఏళ్ళుగా టీడీపీలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ టీడీపీకి సీట్ ఇవ్వకపోతే కనుక ఆ ప్రభావం పార్లమెంట్ స్థానం మీద కూడా పురంధరేశ్వరి కూడా గెలిచే అవకాశాలు సన్నగిలుతాయని చెప్పి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నేతల్లో కావచ్చు ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో బాపట్ల సమావేశంలో కావచ్చు, నల్లజల సమావేశంలో కావచ్చు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం, ఇక్కడ పరిస్థితిని వివరించడం కూడా జరిగింది. దాంతోపాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరిని కూడా ఆయన వచ్చి కలిశారు. అనపర్తిలో సీట్లు ఖచ్చితంగా టీడీపీకి కేటాయించాలి ఖచ్చితంగా, ఎందుకంటే కూటమిలో భాగంగా ఆ సీటు గెలుచుకుంటాం. అక్కడ వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డిని గెలవాలంటే కనుక ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి బరిలో ఉండాలి, మనం బరిలో ఉండాలి, ఆయన ఢీకొట్టాలంటే నేను మాత్రం సరిపోతుందని చెప్పి పురంధరేశ్వరికి కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో కూడా పురంధరేశ్వరి కూడా చాలా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. అటు టీడీపీ అధిష్టానం కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు బీజేపీ నుంచి పురంధరేశ్వరి కావచ్చు, అలాగే టీడీపీలో ఉన్న సీనియర్ నేతలందరూ కూడా నల్లమిల్లికి సీటు కేటాయించాలి, ఖచ్చితంగా తీసుకున్న నిర్ణయంలో చిన్న మార్పు చేయాలని చెప్పి వీళ్ళంతా కోరుతున్న నేపథ్యంలో ఈ ఖచ్చితంగా సీటు మార్పు జరుగుతుందనేది నల్లమిల్లి వర్గీయుల్లో మాత్రం వ్యక్తమవుతోంది. దాంతోపాటు టీడీపీ కేడర్లో కూడా చాలామంది ఖచ్చితంగా చంద్రబాబు పునరాలోచన చేస్తారు, కూటమి నాయకత్వం పునరాలోచన చేస్తుంది. ఎందుకంటే నల్లమిల్లికి సీటు ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా అనపర్తి సీట్లను కూటమి కోల్పోవాల్సి వస్తుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న జగ్గపేట కావచ్చు, అటు మండపేట కావచ్చు, ఇటు అనపర్తి కావచ్చు, నల్లమిల్లి ప్రభావం ఆ కాన్స్టిట్యూన్సీ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే అనపర్తి నియోజకవర్గం 4 వైపులా కూడా విస్తరించిన నేపథ్యంలో నల్లమిల్లి అంశాలు పరిచయం. ఒకవేళ నల్లమిల్లికి అనపర్తి సీటు ఇవ్వకపోతే పార్లమెంటు స్థానాలతో పాటు ఇటు లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి టీడీపీ వర్గీయులు మాత్రం ఆందోళన చేస్తుంది. ఈ పరిస్థితి అంతా కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడికి సమాచారం అందిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా టీడీపీ నుంచి ఒక సానుకూల నిర్ణయం వస్తుంది, జనసేన నుంచి కూడా సపోర్ట్ ఉంది. పురంధరేశ్వరి కలవడంతో పురంధరేశ్వరి కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఇక్కడ సీటు మార్పులో ఖచ్చితంగా మార్పు జరుగుతుందనేసి అన్ని వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.